అందరికీ జై భవాని. 41 రోజు దీక్ష కంప్లీట్ అయిపోయింది. చక్కగా అన్ని పూజలు అయితే అయిపోయాయి, ఇరుములు కూడా అయిపోయి మన పలాస రైల్వే స్టేషన్ పూరి తిరుపతికి అయితే మేము రైల్వే స్టేషన్కి వెళ్తున్నాము. స్టేషన్కి వెళ్ళే ముందు లిఫ్ట్ అనమాట మీదకి వెళ్తున్నాము. పలాస రైల్వే స్టేషన్కి అయితే వచ్చాం. స్టేషన్కి వెళ్ళడానికి లిఫ్ట్ ఎక్కాం, మా వాళ్ళు నడలేరంట. పలాస రైల్వే స్టేషన్కి అయితే వచ్చాం. మేము వెనక వస్తున్నాం. మా భవన్లో అయితే కొంతమంది ముందే వచ్చారనమాట. ఇక ట్రైన్ కోసం వెయిటింగు. ట్రైన్ అయితే ఎగ్జాక్ట్లీ 11కి వస్తుందని చెప్పారు. ఎన్ని గంటలు వస్తుందో చూద్దాం. ట్రైన్ లేట్ అవ్వడం వల్ల మా భవన్లు చూడండి రైల్వే స్టేషన్లో 11:10కి రావాల్సిన ట్రైన్ 11:30 అవుతుంది, ఇంకా రాలేదు ఆ పూరి తిరుపతి. మాతో పాటు కొంతమంది సివిల్స్లో అయితే వచ్చారనమాట. మేము ఎక్కవలసిన ట్రైన్ అయితే వచ్చేసింది పూరి తిరుపతి. 11:12కి వచ్చిందనమాట. ఎస్ సైడ్ బోగీలోకి అయితే ఎక్కేసామన్నమాట. సీట్ల కోసం చర్చింగ్ అయితే అవుతుంది, నెంబర్స్ కోసం. మా భవన్లు అందరూ సివిల్స్లో వచ్చిన వారు కూడా నెంబర్ చెక్ చేసుకుంటున్నారు. సతీష్ భవాని, అజయ్. ఇది అనపర్తి రైల్వే స్టేషన్. ఈ అనపర్తి రైల్వే స్టేషన్లో స్టార్టింగ్ విలేజెస్ అనమాట. ఇవి స్టేషన్ దగ్గరలో ఉన్న విలేజెస్ ఇవన్నీ. రాత్రి 11:12కి ఎక్కాము, మళ్ళీ పడుకున్నాం లోపల. 7:30కి లేసాం. 7:30కి లేసేటప్పుడు ఏంటంటే అనపర్తి రైల్వే స్టేషన్ వచ్చింది. అనపర్తి నెక్స్ట్ ద్వారపూడి వచ్చింది. మధ్యలో లొకేషన్ ఒకసారి చూడండి. రాజమండ్రి సైడ్ చాలా బాగుంటుంది. అంతా కొబ్బరి తోటలు, ఏవేవో షెడ్స్ వస్తున్నాయి. చాలా అద్భుతంగా ఉంది లొకేషన్. రాజమండ్రి రైల్వే స్టేషన్ అయితే వచ్చింది. ప్రస్తుతానికి స్టేషన్లో జనాలు ఎవరు లేరు. ఇప్పటి వరకు బ్రష్ లేదు, స్నానాలు లేవు మాకు. ఈ పూరి తిరుపతిలో వాటర్ ప్రాబ్లం కూడా అండి. బాత్రూంలో వాటర్ ఉండదు, బ్రష్ చేయడానికి అవ్వదు, స్నానాలు చేయడానికి అవ్వదు. ఇది గోదావరి బ్రిడ్జ్ అనమాట. చాలా బాగుంటుంది. ఆ లొకేషన్ చూడండి, ఆ వాటర్ కానీ బ్రిడ్జ్ కానీ చాలా చాలా బాగుంటుంది. మంచి వ్యూ పాయింట్ అనమాట. ఇది గోదావరి బ్రిడ్జ్ ఎండింగ్ అనమాట. ఇది మా భవన్లో అయితే బ్రష్ చేసిన తర్వాత అరటిపళ్ళు తంటున్నారు ఆకలికి. చూడండి, మా లక్షణ బాబుని అరటిపండు తినేస్తున్నాడు. మా బుజ్జి బాబునికి చలి ఇంక వదలలేదుగా. ఇది గుడివాడ రైల్వే స్టేషను. అక్కడ ఉన్న లారీ బస్తాలు అయితే అవి మన కోటా భీమ్ అనమాట. స్టేషన్ నుంచి అన్లోడ్ అయ్యాయి అనమాట లారీ పైకి. విజయవాడ అయితే రైల్వే స్టేషన్కి అయితే వచ్చామన్నమాట. క్రౌడ్ అయితే ఇలా ఉంది. కొండపైకి వెళ్ళే ముందు అయితే స్నానాలు అయితే చేసేసామన్నమాట. స్నానాలు అయ్యాక ఇరుముడి పట్టుకొని మా భవన్లు రెడీగా ఉన్నారు. ఇరుముడి పట్టుకొని కొండపైకి వెళ్తాం. వెళ్ళే ముందు శరణగోస చెప్పుకుంటూ వెళ్తాం అనమాట. శరణగోస అయితే తప్పకుండా చెప్పుకొని వెళ్తాము. మేము ఇప్పుడు ఇరుముడు మీద పట్టుకొని అమ్మవారి దర్శనంకి అయితే బయలుదేరాము. కొండపైకి వెళ్తున్నాము. కొండ కింద అయితే త్రోవలో భారీ ఏర్పాట్లు అయితే ఉన్నాయి. అన్నీ పగడ్బందీగా ఉన్నాయన్నమాట. ఎక్కడికక్కడ వాటర్ బాటిల్స్, ప్రసాదాలు అన్నీ కూడా త్రోవలు అయితే ఇస్తున్నారనమాట కొండపైకి వెళ్ళే వాళ్ళకి అందరికీ కూడా. ఇదే ప్రకాశం బ్యారేజ్, అదే దుర్గమ్మ గుడి. కొండపైకి అయితే వచ్చాం. ఆ బంగారు గుడి ఏమొచ్చి అది అమ్మవారు ఉంటారు కిందనమాట. అదే బంగారు కోవెల. దర్శనం అయితే అయిపోయిందనమాట. అక్కడున్న క్రౌడ్ అయితే ఇలా ఉంది. అక్కడైతే దర్శనం అయ్యాక ఇరుముళ్ళ కింద దించి మాల అయితే తీసేస్తాం అనమాట. ఇక్కడున్న ప్లేస్ మాల తీసే ప్లేస్ అనమాట.
ఇది హోమం గుండం అన్నమాట. ఇది మా ఇరుముడికాయ నెయ్యి వేసి ఉంటాం కదా, అవి పగలగొట్టి అందులో వేయాలి. ఇక్కడితోనే మా దీక్ష అయితే విరమణ అవుతుందన్నమాట. ఇది గడ్డ కట్టిందా లూజ్గా ఉన్నదని చూసుకుంటున్నాం అనమాట. ఈ కాయ కొట్టిన తర్వాత హోమం లేస్తే మా దీక్ష అనేది విరమణ అయిపోతుంది. నెయ్యికాయ అయితే ఇలా వచ్చింది. ఇది పట్టుకొని అందులో నా హోమం గుండంలో అయితే వేసేసాను అనమాట. ఇదే అమ్మవారికి చాలా ప్రీతికరమైన హోమం గుండం. ఇదే క్రౌడ్, అంత జనాలు కూడా లేరు అనమాట. ఫ్రీగా దర్శనం అవుతుంది. అందరూ అమ్మవారిని దర్శించుకోండి. దర్శనం అయ్యాక అన్నప్రసాదానికి అయితే వెళ్తున్నాము ఆ రూమ్కి. ఇక్కడ అన్నప్రసాదం అనమాట. కొన్ని వేల మందికి అన్నప్రసాదం ఫ్రీగా పెడతారు. మేము వెళ్ళింది ఫస్ట్ రోజు కాబట్టి కొంత నామమాత్రంగా ఉన్నారు, జనాలు అంతగా లేరనమాట. దర్శనాలు కూడా చాలా బాగా జరిగాయి. మొత్తానికైతే అమ్మవారి దర్శనం అయిపోయింది. బాగా చాలా చక్కగా అయ్యింది. నా మనసు అయితే నిండిపోయింది. అందరూ దర్శనానికి రండి, చాలా ఈజీగా అవుతుంది, ఎక్కడ ఇబ్బందులు లేకుండా. తలనీళ్ళు అయితే అర్పించాము. మా భవన్లు కూడా స్నానంకి రెడీగా ఉన్నారు తలనీళ్ళు అర్పించిన తర్వాత. ఇదే కృష్ణా నది అనమాట. మా భవన్లు అందరం కూడా స్నానం ఇక్కడే చేసామన్నమాట. గుండ్లు కొట్టించిన తర్వాత ఆ స్నానాలు అయితే ఇక్కడ జరుగుతాయి. ఈ ప్రదేశం కూడా చాలా ప్రశాంతంగా, వాతావరణం బాగుంటుంది. మొత్తానికైతే మా అమ్మవారి దర్శనాలు అయిపోయి గుండ్లు గట్రా తీసుకున్నాము. ఇప్పుడు నెక్స్ట్ సింహాచలం ట్రిప్ అనమాట. కొంచెం సామాన్లు అయితే కొనాలి, పూజ సామాన్లు గట్రా.